హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ భగత్ స్టడీ సర్కిల్. మనం ఈరోజు గ్రూప్ 4 రిలేటెడ్ పేపర్ 2 యొక్క సెక్రటేరియల్ ఎబిలిటీ చూద్దాం. మనము ఇంతకుముందు వరకు పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 చూసాం. ఇది మనకి పార్ట్ 3. ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదో వాళ్ళు చూడండి, లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. మనం పార్ట్ 2లో వచ్చేసి ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాము. ఎవరైతే వినలేదో ఒకసారి వెళ్ళి చూడండి. ఎగ్జామ్లో మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 1 ఇంకా పార్ట్ 2లో డిస్కస్ చేసాము. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడాల్సింది, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి ఏం అడుగుతుంది క్వశ్చన్లో? ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అంటుండు. సో మనకి ఎప్పుడైనా ఈ సీక్వెన్స్లో పెట్టాలని అడిగినప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. ఆప్షన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ సితో ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి? 1 ఒకటి, ఇంకా 4 ఒకటి సితో స్టార్ట్ అవుతున్నాయి. డి 2 ఉన్నాయి. సో సిడిలలో ఫస్ట్ ఉంటుంది. సో సిడి చెక్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫస్ట్ మనకి నౌన్తో స్టార్ట్ అవుతుంది. నౌన్స్. ఓకే, నౌన్స్ ఫస్ట్. సబ్జెక్ట్ అనేది నౌన్తో స్టార్ట్ అవుతుంది కదా. సబ్జెక్ట్ అనేది మనకి నౌన్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నౌన్స్ చూసినట్లయితే మనకి సిడిలలో ఫస్ట్ నౌన్ ఎక్కడుంది? మనకి పీపుల్. సో పీపుల్ అనేది ఫస్ట్ వస్తుంది. సో డి అనేది కరెక్ట్. సో డి ఏమున్నాయి? 2 ఇంకా 3 ఉన్నాయి. సో 1, 4 క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇక్కడ 2, 3లలో చూసినట్లయితే డి తర్వాత ఏముంది? బి ఉంది. మళ్ళీ ఇంకోటి డి తర్వాత ఎఫ్ ఉంది. సో మనము డి తర్వాత ఫస్ట్ ఒకసారి ఎఫ్ చెక్ చేద్దాం. ఫస్ట్ డి ఏంటిది? మనకి పీపుల్ ఆఫెన్ ఆస్క్ యాజ్ టు వై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎఫ్ చూద్దాం. ద ఆన్సర్ లైస్ ఇన్ ది వర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు డిఎఫ్ఆ డిబిఆ చూద్దాం. బి చూద్దాం ఒకసారి. ది వర్డ్ అరిజినేటెడ్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ఆఫ్టర్ డిన్నర్ we don't eat the whole night and this is a long time for the body to go without food. ది వర్డ్ అంటుండు. ది వర్డ్ ఏంటిది మనకి? ది వర్డ్ అంటే బ్రేక్ఫాస్టే కదా. ది వర్డ్ అంటే మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఓకే, బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అనే వర్డ్ ఏ సెంటెన్స్లో ఉంది? మనకి ఎఫ్లో ఉంది కదా. సో ద ఆన్సర్ లైస్ ఇన్ ద వర్డ్ బ్రేక్ఫాస్ట్. సో డి తర్వాత ఎఫ్ వస్తుంది అన్నమాట. ఎఫ్ తర్వాత మనకి ఏమొస్తుంది? బి వస్తుంది. సో ఇక్కడ డిఎఫ్బి ఏమున్నాయి? డిఎఫ్బి. సో మనకి ఆప్షన్ 2లో ఉంది. నెక్స్ట్ ఇంకా సిఈఏ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం వేస్ట్. సో మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి 2 టిక్ చేసి వెళ్ళిపోదాం. సో ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో మనం నౌన్స్ చెక్ చేసుకోవాలి, ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి, అలా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. దట్స్ బెటర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే బిఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి నౌన్స్ అనేటి ఎన్ని ఉంటాయో ఒకసారి చూద్దాం. మనకి టైప్ ఆఫ్ నౌన్స్: కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, కాంపౌండ్ నౌన్, కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కామన్ నౌన్ అంటే అన్నిటి కామన్ ఉంటుంది. కార్ ఉంది, రెడ్ కారు, బ్లూ కారు. అంటే ఇక్కడ ఏంటిది కామన్? కార్ అనేది కామన్. మై డాగు, యువర్ డాగు. ఓకే, ఇలా డాగ్ అనేది కామన్. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే నేమ్స్ అన్నట్టు, మోస్ట్లీ నేమ్స్. రిచర్డ్, లండన్, జనవరి ఇలాంటివి ఉంటాయి. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఉంటుంది. టీమ్ అనుకో గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. క్వైర్. ఓకే, దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి క్వైర్, CHOIR, క్వైర్. క్వైర్ అంటే ఏంటిదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ సింగింగ్ ఏ సాంగ్ అన్నట్టు. నెక్స్ట్ ఆర్మీ, సోల్జర్స్. ఓకే, సోల్జర్స్ గ్రూప్. అలాగే నెక్స్ట్ వెళ్ళినట్టయితే కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే 2 నౌన్స్ కలిసి ఒక్క పదంగా వచ్చేదాన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. ఇక్కడ కాంపౌండ్ నౌన్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్కూల్ బాయ్. స్కూల్ అనేది ఒక నౌన్, బాయ్ అనేది ఒక నౌన్. సో స్కూల్ బాయ్ అనేది కాంపౌండ్ నౌన్. ఆరెంజ్ జ్యూస్, చీజ్ కేక్. నెక్స్ట్ వెళ్ళినట్టయితే కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటిది? ఏ కాంక్రీట్ నౌన్ ఈజ్ అ నౌన్ విచ్ ప్రిఫర్స్ టు పీపుల్ అండ్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఫిజికల్లీ అండ్ కెన్ బి సీన్, టచ్డ్, స్మెల్, హర్డ్ ఆర్ టేస్టెడ్. ఓకే, మనం ఫిజికల్గా చూసేదాన్ని కాంక్రీట్ నౌన్ అంటాం. బిల్డింగ్ మనం చూస్తాం కదా ఫిజికల్గా. బ్రిడ్జ్, బీచ్ మనం ఫిజికల్గా చూసేదాన్ని కాంక్రీట్ నౌన్స్ అంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిది? An abstract noun is a noun that refers to ideas, qualities and condition, things that cannot be seen or touched and things that have no physical reality. Okay, abstract noun time, ఫ్రెండ్షిప్, లవ్, పావర్టీ ఇవన్నీ మనకి
అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద వస్తుంది. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టేటి. యాపిల్స్ని లెక్క పెడతాం, హౌజెస్ని లెక్క పెడతాం, బుక్స్ని లెక్క పెడతాం. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్ ఏంటిది మనకి మనీ, వాటర్, కాఫీ. ఓకే, ఇవి మనకి అన్కౌంటబుల్ నౌన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే క్వశ్చన్ ఏమంటుండే మనకి, క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అంటుంది. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్లో ఏముంది, అన్నిట్లో సి ఉంది చూడండి, సి ఉంది. సో మనకి ఫస్ట్ సితో స్టార్ట్ అవుతుందని అర్థమైపోయింది. ఒకసారి సి చదవండి. సి ఏంటిది, ఇట్ ఈస్ ఆడ్ దట్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ది మీడియా డిడ్ నాట్ రిపోర్ట్ ది బ్లాక్ మార్కెట్ ఇన్ టికెట్స్ డ్యూరింగ్ ది రాయల్ ఛాలెంజర్స్. తర్వాత ఏముంటుంది, బెంగళూరు ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇది మనకి ఈజీగా సెట్ అయిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే సి తర్వాత డి వచ్చేస్తుంది అని తెలిసిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటిది, సి తర్వాత డి రెండు ఉన్నాయి చూడండి. సి తర్వాత డి 3 ఇంకా 4 ఉంది. తర్వాత థర్డ్ ఒకటి తెలిసిపోతే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. సో సిడి తర్వాత ఏంటో చూద్దాం. సిడి తర్వాత వచ్చేసి మనకి సెకండ్ సెంటెన్స్ ఏంటిది, బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ ఇన్ బెంగళూరు. ఒకసారి బితో చూద్దాం. The fact that the stadium was not full and the touts outside were having a field day shows. ఓకే, బి చూసాం. ఒకసారి ఈ కూడా చూద్దాం. ఈ ఏంటిది, సమ్ టైమ్ దట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ సీరియస్లీ. ఓకే, సో ఇక్కడ మనకి బిఈలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఒకసారి సిడిఈ ఒకసారి చూద్దాం. ఒకసారి 3 సెంటెన్సెస్ ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉందా లేదా అని. ఏంటిది, సి ఏంటిది, ఇట్ ఈస్ ఆడ్ దట్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ది మీడియా డిడ్ నాట్ రిపోర్ట్ ది బ్లాక్ మార్కెట్ ఇన్ ది టికెట్స్ డ్యూరింగ్ ది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ ఇన్ బెంగళూరు. సంథింగ్ దట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ సీరియస్లీ. ఓకే, మనకి బ్లాక్ మార్కెట్ దందాన జరుగుతుంది కదా, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి అని చెప్తుండు. సో ఇది అనేది కొంచెం మీనింగ్ఫుల్గా ఉంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, సిడిఈ అనేది ప్రాపర్ వేలో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటిది, డి తర్వాత ఈ ఒకటే ఉంది చూడండి, సిడిఈ. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్ళినట్టయితే ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్. ఓకే, ఫస్ట్ మనం ఆప్షన్స్ చూడాలి కదా. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, ఏతో ఒకటి, ఈతో ఒకటి, సితో 2 ఉన్నాయి. సో ఫస్ట్ మీరు సి చూడండి, మోస్ట్ ఎక్కువ ఏది ఉన్నదో ఫస్ట్ అది చూడండి. సో సి చూసినట్లయితే మనకి పావర్టీ అలివియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్స్. ఇంతకుముందు మనం నౌన్స్ డిస్కస్ చేసాం కదా, ఫస్ట్ మనకి నౌన్తో స్టార్ట్ అవుతుంది. సో మనకి సి అనేది కరెక్ట్. పావర్టీ అంటే ఏంటిది, మనకి పావర్టీ వచ్చేసి పావర్టీ ఏ నౌన్, మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా. పావర్టీ వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, సో మనకి నౌన్ కాబట్టి సితో స్టార్ట్ అవుతుంది. తర్వాత సి తర్వాత ఏముంది మనకి, బి ఉంది, డి ఉంది. సో బీడీలను చెక్ చేద్దాం. ఓకే, బీడీలను చెక్ చేసినట్లయితే మనకి పావర్టీ ఫస్ట్ సితో స్టార్ట్ చేద్దాం. సి పావర్టీ అలివియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్స్ అంటుండు. ఆల్దో దిస్ చేంజెస్ స్లో అండ్ గ్రాడ్యువల్ ఇట్ అపియర్స్ టు బి కన్సిస్టెన్స్. ఓకే, డి చదివాం. సో నెక్స్ట్ సితో బి చదవండి. పావర్టీ అలివియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్స్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ వెల్కమ్ సైన్ బట్ వీ మస్ట్ గార్డ్ అగ్నెస్ట్ అవర్ ఎక్స్కలేటింగ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఈ బీడీలలో మోస్ట్ ఏంటి సీక్వెన్స్లో ఏది ఉందనుకుంటున్నాం, డి అనేది ఒకసారి చదువుదాం. మళ్ళీ ఒకసారి డి చదవండి. పావర్టీ అలివేషన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్స్. ఆల్దో దిస్ చేంజెస్ లో, పావర్టీ అలివేషన్ అంటే ఏంటిది మనకి, పేదరికాన్ని తగ్గించుడా. ఓకే, ఆల్దో దిస్ చేంజెస్ లో అంటే పేదరికంని తగ్గించుడా అనేది స్లో ప్రాసెస్ అయినప్పటికీ అది అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, ఆల్దో దిస్ చేంజెస్లో అండ్ గ్రాడ్యువల్ ఇట్ అపియర్స్ టు బి కన్సిస్టెంట్. సో మనకి సి ఇంకా డి అనేది మీనింగ్ఫుల్గా వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే సి తర్వాత డి ఒకటే ఉంది కాబట్టి 4th ఆప్షన్. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ నౌన్స్ గమనించడం చేస్తే మీకు జల్దీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్ని సెంటెన్స్లు ఉన్నాయి, ఎలా చేయాలనేది కంగారు పడకుండా నౌన్స్ చెక్ చేయడం, ఆప్షన్స్ చెక్ చేయడం. ఓకే, అలా చేస్తే మీకు బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మనకి, ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్.
ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూసినట్లయితే మనకి 2 F'లు స్టార్టింగ్ ఉన్నది, తర్వాత 2 C'లు స్టార్టింగ్ ఉన్నది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి, మనం నౌన్స్ చెక్ చేయాలి. నౌన్స్ ఓకే, సిఎఫ్లో ఫస్ట్ నౌన్ దేంతో స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేది నౌన్, ఇది కరెక్టే. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్, ఇది కూడా కరెక్టే. సో మనం సి ఇంకా ఎఫ్ ఒకసారి చెక్ చేయాలి. ఫస్ట్ సి చదువుదాం. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ సీవియర్ ఛాలెంజెస్ ఇన్ అట్రాక్టింగ్, మోటివేటింగ్ అండ్ రిటైనింగ్ దేర్ కీ స్టాఫ్. ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్ ఎస్పెషల్లీ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు రిటైన్. సో ఫస్ట్ మనకి ఏముంటుంది, ఫస్ట్ పెద్ద కంపెనీ లాగా ఉంటుంది, అందులో మనకి స్టాఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్టాఫ్ అంటే ఏంటిది, ఎంప్లాయీస్. సో ఇక్కడ మనకి ఏంటిది, సి తర్వాత ఎఫ్ అనేది వస్తుంది అనేది తెలిసిపోయింది. సో సి తర్వాత ఎఫ్ వచ్చేది ఏ ఆప్షన్ ఉంది మనకి, ఓన్లీ 3 ఉంది. ఓకే, ఓన్లీ 3 అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌన్స్ చెక్ చేయాలి. ఓకే, నౌన్స్ చెక్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్స్ లాగా ఫామ్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేసిపోతుంది. ఓకే, మీరు ఇవన్నీ సెంటెన్సెస్ చదవాల్సిన అవసరం లేదు, ఏ టు ఎఫ్ చదవాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ చూసి చెక్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, నౌన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఇంతకంటే ముందు మనం ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈతో 2 స్టార్ట్ అయినాయి, ఏతో 2 స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ ఈతో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఏంటిది మనకి, టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్. ఓకే, సో టాయ్స్ అనేది నౌన్ కాబట్టి ఇది ఏంటిది, ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏ చూసినట్లయితే జపనీస్ టాయ్స్ అంటుండు. జపనీస్ టాయ్స్ ఇది కూడా నౌనే కదా సార్, ఇది కూడా స్టార్ట్ అవ్వచ్చు కదా అంటే, ఫస్ట్ మనకి ఒక బేసిక్ థింగ్ ఏం ఆలోచించాలంటే, ఫస్ట్ మనం ఎప్పుడు కానీ ఒక టాయ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా టాయ్స్ ఉన్నది. ఫర్ సపోజ్ మీరు ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు, ఫస్ట్ ఏమంటాం, ఏ కాలేజీలో లిస్ట్ చూస్తాం. ఫస్ట్ కాలేజెస్ గురించి డిస్కస్ చేస్తాం, ఏ కాలేజ్ ఉంటే బాగుంటుంది, సిబిఐటి బాగుంటుందా, ఎంజిఐటి బాగుంటుందా అని తర్వాత ఆలోచిస్తాం. సో ఫస్ట్ మీరు ఆలోచించేసి టాయ్స్ గురించి ఆలోచిస్తారు, తర్వాత జపనీస్ టాయ్స్, చైనీస్ టాయ్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏలో ఫస్ట్ ఏ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు, ఈ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ చెక్ చేస్తే 1, 4లో ఉంటుంది ఇక్కడ ఆన్సర్. సో 2 ఇంకా 3 అనేది రాంగ్. నెక్స్ట్ ఈ తర్వాత డి ఉంది, ఈ తర్వాత సి ఉంది. సో డియా సియా అనేది చూడాలి. సో డి చూద్దాం. డి ఏంటిది అంటే ఈతో కలిపి చదవండి, అప్పుడు మీకు మీనింగ్ఫుల్లా లేదా అని తెలుసు. టాయ్స్ ఆర్ మేడ్ ఫర్ చిల్డ్రన్ బట్ మేకింగ్ దెమ్ ఈజ్ నో చైల్డ్స్ ప్లే. ఓకే, ఇది మీనింగ్ఫుల్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఈ ఇంకా సి చూడండి. నెక్స్ట్ టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్, దేర్ మ్యానుఫ్యాక్చర్స్ హియర్ నీడ్ టు బి రిమైండెడ్ ఆఫ్ దిస్. దేని గురించి రిమైండ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ డి చూడండి. బట్ మేకింగ్ దెమ్ ఈజ్ నో చైల్డ్స్ ప్లే అంటే చిన్నపిల్లల ఆటలాగా కాదు, బొమ్మలను తయారు చేయడం అంటే అని చెప్తుండు. సో ఈ తర్వాత డి వస్తుంది, డి తర్వాత సి అనేది కరెక్ట్ వస్తుంది. ఇలా మీరు మీనింగ్ఫుల్ సెంటెన్స్గా చదువుకుంటే అయిపోతుంది. సో ఈ డి సి అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఎక్కడుంది మనకి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, 4 రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్స్ చెక్ చేయడం, తర్వాత నౌన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అంటుంది. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, నౌన్స్ చెక్ చేయాలి. నౌన్స్ ఓకే, నౌన్స్ ఏంటి, ది ల్యాండ్స్కేప్ అంటుంది. ది ల్యాండ్స్కేప్ అనేది నౌను. ఆటోమేషన్ అనేది కూడా నౌను. నెక్స్ట్ బట్ ఇదంతా కాదు, ఇది కాదు. సో మనకి బీసీలో ఉంటుంది. సో బీసీలో చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మోస్ట్ ఆప్షన్స్ ఏది స్టార్ట్ అవుతుంది, సి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు సి చూడండి. సి చూసినట్లయితే ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ది $150 billion ఐటీ సెక్టర్, one of the India's largest job providers, is changing fast owing to technological advances in automation and robotics. ఓకే, ఫస్ట్ మనము పెద్ద మొత్తంలో చూస్తాం. సో సి అనేది ఫస్ట్ వచ్చేలాగా ఉంటుంది. సో పెద్ద మొత్తంలో నువ్వు ఆటోమేషన్ ఇంకా రోబోటిక్స్లో ఇంత దాన్ని వాల్యూ ఉంటుంది కాబట్టి దాని తర్వాత అందులో మనం ఆటోమేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ సి అనేది కరెక్ట్. సి తర్వాత మనకి ఏం కరెక్టా అని చూడాలి. ఇక్కడ సి తర్వాత ఏముంది మనకి, ఏ ఉంది, డి ఉంది. సో ఏనా డీనా చెక్ చేయాలి.
ఓకే, ఇక్కడ మనకి ఐటీ సెక్టార్ అంటుండు. ఓకే, ఐటీ సెక్టార్ చూడండి. నెక్స్ట్ ఏ చెక్ చేసినట్లయితే దిస్ సెక్టార్, ఏ సెక్టార్, ఐటీ సెక్టార్. దిస్ సెక్టార్ ఎంప్లాయ్స్ 42.5 lakh Indians directly and has created over twice as many jobs indirectly in other fields. సో ఇక్కడ సెక్టార్ తో లింక్ అయింది కాబట్టి సి తర్వాత ఏ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు మనకి సి తర్వాత ఏ ఒకటే ఉంది. సో డి కూడా ఒకసారి చెక్ చేసి ఆ 3 మీనింగ్ఫుల్ ఉంటే 1 టిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. డి కూడా చూద్దాం. బట్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ది లీనియర్ గ్రోత్ మోడల్ విత్ రైస్ ఇన్ రెవెన్యూ మ్యాచింగ్ నెట్ ఎంప్లాయ్ అడిషన్ టు ఏ నాన్ లీనియర్ వన్ వేర్ ఇన్కమ్ గ్రోత్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ అడిషనల్ హైరింగ్. బట్ అంటే ఏంటిది, ఈ ఐటీ సెక్టార్ అనేది గ్రాడ్యువల్లీ మూవింగ్ అవే అంటుండు. ఓకే, ఫస్ట్ మనము ఐటీ సెక్టార్ అన్నాం, తర్వాత దిస్ సెక్టార్ దానిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్లో మనకి గ్రోత్ ఎలా ఉంటుందని చూస్తాం. సో సిఏడి, సో ఆప్షన్ 1 is the correct answer. Next question, find out the proper sequence of the following sentences to form a meaningful paragraph. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటిది, నౌన్స్. ఇక్కడ మనకి నౌన్స్ ఏడు ఉన్నాయి, మనకు మోస్ట్లీ నౌన్స్ కనిపించట్లేదు. సో నౌన్స్ కనిపించట్లేదు కాబట్టి మనకి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో ఫస్ట్ మనకి ఈ ఉంది, ఈలు 2 ఉన్నాయి, బీలు 2 ఉన్నాయి. సో ఈ చెక్ చేద్దాం ఫస్ట్. ఈ ఏంటిది మనకి ఫ్రమ్ ఏ రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ బై ఆక్స్ఫామ్. ఓకే, మనకి ఎట్లా ఇంకో ట్రిక్ ఏంటిదంటే మనకి రీసెంట్లీ వచ్చింది. ఓకే, పూర్వకాలంలో ఇలా స్టార్ట్ అయ్యేది ఉన్నప్పుడు అవి మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యే సెంటెన్స్ లాగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఫ్రమ్ ఏ రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ బై ఆక్స్ఫామ్ ద గ్లోబల్ చారిటీ ఆర్గనైజేషన్ we learn that 8 rich people own as much wealth as of the world's population in 2016. ఓకే, ఈ తర్వాత బియా డియా ఒకసారి చూద్దాం. ఈ తర్వాత బి చెక్ చేస్తే మనము, ఓకే, ఈ తర్వాత బి చెక్ చేసినట్లయితే ఇన్ 2015 when the report was issued there was criticism of the report's methodology. ఓకే, మనకి రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది కానీ మనకు 2015లో దాని మీద క్రిటిసిజం అనేది వచ్చింది అనేది మీనింగ్ఫుల్గా ఉందా లేదా అని మీరు ఆలోచించండి. ఓకే, మనకి ఈ తర్వాత బి అనేది మీనింగ్ఫుల్గా వస్తుంది. సో ఈ తర్వాత బి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒకటే ఉంది చూడండి. ఈ తర్వాత బి ఒకటే. సో 1 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి ఎప్పుడు కానీ ఫస్ట్ రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్. ఓకే, ఇలా సెంటెన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏంటిది, ఆప్షన్ 1 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే మనం ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏతోని ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో మోస్ట్లీ ఏతోనే స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఫస్ట్ మనం నౌన్స్ చెక్ చేద్దాం. ఏతోనే అనుకున్నాం కదా, నౌన్స్ కూడా చెక్ చేద్దాం. సేఫ్టీ ఫస్ట్. ఓకే, ఇది నౌన్, పెర్హాప్స్ కాదు, ఇట్ కాదు. పవర్ఫుల్, బ్లింక్ లైట్స్ కూడా నౌనే. సో ఇన్ కాదు. సో ఏఈ అనేది ఫస్ట్ నౌన్స్. సో ఏఈతోని ఫస్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ అనేది ఫస్ట్ లేదు కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో ఏ అనేది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ మనకి డి ఉంది, ఈ ఉంది, డి ఉంది. సో నెక్స్ట్ మోస్ట్లీ డితో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో డి చదవండి. సేఫ్టీ ఫస్ట్ ఈజ్ ది లాస్ట్ కన్సర్న్ ఆఫ్ ఇండియన్ రోడ్ యూజర్స్ హూ థింక్ దే ఆర్ లైక్ ది ప్రోవర్బియల్ క్యాట్ విత్ 9 lives. ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ యాక్సిడెంట్స్, మనం యాక్సిడెంట్స్ మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ నెక్స్ట్ సి ఉంది, బి ఉంది. సో సి చదువుదాం ఒకసారి. సి చదువుదాం. సి ఏంటిది, ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ యాక్సిడెంట్స్ ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ టు హ్యావ్ రంబుల్ స్ట్రిప్స్ ఆ స్పీడ్ బంప్స్ ఆన్ దర్ ఐదర్ సైడ్ ఆఫ్ సచ్ క్రాసింగ్స్. మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకి ఇట్లా స్ట్రిప్స్ ఉంటాయి. ఓకే, మీరు వెహికల్ మీద వెళ్తుంటే టక 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 అని సౌండ్ వస్తుంది. ఓకే, ఇవే మనకి రంబుల్ స్ట్రిప్స్. ఈ రంబుల్ స్ట్రిప్స్ ఎందుకు వాడతారు, మనకి స్పీడ్ తగ్గించడానికి. స్పీడ్ తగ్గితే ఏమవుతుంది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంది మనకి, ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ యాక్సిడెంట్స్ మనం రంబుల్ స్ట్రిప్స్ ఆర్ స్పీడ్ బంప్స్ పెట్టాలంటే డి తర్వాత సి వస్తుంది. సో డి తర్వాత సి వచ్చే ఆప్షన్ ఏది ఉంది, ఆప్షన్ ఓన్లీ 1 ఉంది కదా. సో 1 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. మన ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ సితో 2 ఉన్నాయి, బితో 2 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నౌన్స్ చూద్దాం. నౌన్స్ చూసినట్లయితే మనకి సెంటర్ అంటుంది, ఇది కరెక్టే. లాస్ ఆఫ్ న్యాచురల్ వెట్లాండ్స్, లాస్ కరెక్టే. అబ్స్ట్రాక్ట్ కింద వస్తుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద వస్తుంది. డికేడ్ ఎగో, ఓకే, ఇది కూడా కరెక్టే. సో మనకి మోరోవర్ కాదు, ఇట్టు రాదు. సో
ఏబిసిలో ఫస్ట్ ఉంటుంది మనకి. సో ఏ లేదు, బీసీలో ఉంది. సో బీసీలో ఫస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ ఆఫ్ న్యాచురల్ వెట్లాండ్స్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ catastrophe ఇన్ ఇండియా. ఫస్ట్ బీతో చూసినట్లయితే మనకి వెట్లాండ్స్ ఉంటాయి కదా, వెట్లాండ్స్ అనేటివి మన ఇండియాలో జరిగే విపత్తులో ఒకటిగా ఉందని చెప్తుండు. క్యాటాస్ట్రఫీ అంటే ఏంటిది, మనకి విపత్తు అన్నట్టు. విపత్తు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ బీతో స్టార్ట్ అయింది అనుకుంటే నెక్స్ట్ సి చూద్దాం. ఏ డికేడ్ ఎగో మనకి ఏమంటుంది, ఫస్ట్ ఇండియాలో వెట్లాండ్స్ అనేటిది తగ్గిపోవడం అనేది ఒక విపత్తు లాగా మారింది అని చెప్తుండు ఫస్ట్ బి అనేది. నెక్స్ట్ చూసినట్లయితే సి చూద్దాం ఒకసారి. A decade ago, when the Salim Ali Center for Ornithology and Natural History released a conservation atlas for all states using space applications. ఓకే, ఫస్ట్ మనకి ఇండియాలో వెట్లాండ్స్ లాస్ అవడం అనేది ఒక విపత్తు లాగా మారింది. ఓకే, ఒక 10 సంవత్సరాల వెనక క్రితం చూస్తే మనకి సలీం అనే వాడు ఏం చేసిండు, కన్జర్వేషన్ అట్లాస్ అనేది రిలీజ్ చేసిండు. కన్జర్వేషన్ అట్లాస్లో ఏముంది మనకి, కన్జర్వేషన్ అట్లాస్ అంటుడు. ఏదైనా మనకి కన్జర్వేషన్ అట్లాస్ కానీ ఏదైనా ఇప్పుడు మనకి ఏంటిది ఇండెక్స్లు వచ్చినాయి అనుకో, వాటిని ఏం చేస్తాం, రిపోర్ట్స్ అంటాం. ఇట్ రిపోర్టెడ్, ఏం రిపోర్టెడ్, కన్జర్వేషన్ అట్లాస్ అనేది ఇట్ రిపోర్టెడ్ ది ట్రాజిక్ ఫ్యాక్ట్ దట్ 38% ఆఫ్ వెట్లాండ్స్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ లాస్ట్ నేషనల్లీ అండ్ షాకింగ్లీ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ 12% సర్వైవ్డ్. అర్థమవుతుందా, మనకి సి తర్వాత ఈ అనేది రావచ్చు. సి తర్వాత ఈ వచ్చేది ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటే ఉంది చూడండి, 3లో ఓన్లీ 3 ఉంది. సో మనకి 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, కొన్ని మీరు మీనింగ్ఫుల్గా చదువుకుంటూ వెళ్ళండి, ఆప్షన్స్ డిలీట్ చేయండి, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ అవుట్ ది ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, కలర్స్ చూద్దాం. రెడ్ అంటే నౌన్స్ చూద్దాం. ఓకే, నౌన్స్, ఇది నౌను, ఇక్కడ దిఐ నౌను, టూ మచ్ ఇది కాదు, సో ఇది కాదు. సో బీతోనే మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది అని అర్థమైపోయింది. రెడ్, ఆరెంజ్ అండ్ పర్పుల్ ఆర్ వైబ్రెంట్ కలర్స్ విత్ ఎనర్జైజింగ్ ఎఫెక్ట్స్ టు కౌంటర్ బ్లూస్. సో బి తర్వాత ఏ ఉంది, ఈ ఉంది. ఒకసారి ఏ చెక్ చేద్దాం. రెడ్ కలర్, రెడ్, ఆరెంజ్ అండ్ పర్పుల్ ఆర్ వైబ్రెంట్ కలర్స్ విత్ ఎనర్జైజింగ్ ఎఫెక్ట్స్ టు కౌంటర్ ది బ్లూస్. బోల్డర్ ఈజ్ ఆల్వేస్ బెటర్ హౌఎవర్. బీతో ఏ చూసాం, మనకి అంత మీనింగ్ఫుల్గా అనిపించట్లేదు. సో బీతో ఈ చూద్దాం. రెడ్, ఆరెంజ్ అండ్ పర్పుల్ ఆర్ వైబ్రెంట్ కలర్స్ with energizing efforts to counter the blues. So, if not the change of paints, go for a bright colored table cloth instead. Okay, ఇక్కడ ఏమంటుంది, మనకి పెయింట్స్ ని చేంజ్ చేయకపోయినా ఏదైనా బ్రైట్ కలర్డ్ టేబుల్ క్లాత్ కి వెళ్ళొచ్చు అని చెప్తుంది. సో బి తర్వాత ఈ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బి తర్వాత ఏ కంటే. సో ఈ తర్వాత సి చూద్దాం ఒకసారి. ద ఐ మస్ట్ క్యాచ్ ఇట్, లుక్ ఎట్ ఇట్ అండ్ స్టడీ ఇట్. సో మనకి బి, ఈ, సి అనేది మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది. సో 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాసేజ్లు ఇచ్చారు. ఇక్కడ ప్యాసేజ్లు చూసినట్లయితే రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో. ఓకే, మీరంతా ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్ ఏంటిది మనకి, టు కన్సిడర్ ది నేషనలిస్ట్ మూవ్మెంట్ ఆర్ టు క్రిటిసైజ్ ఇట్ యాజ్ ఎ వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ వాజ్ రాంగ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ అని అడుగుతుంది. సో ఫస్ట్ మీరు ఒకసారి క్వశ్చన్స్ అట్లా లైట్గా గ్లింప్స్ చేయండి. గాంధీ played a revolutionary role in India because he could. ఇలా మీరు ప్యాసేజ్ క్వశ్చన్స్ అన్న ఒకసారి చదవండి. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి అండి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఒక గ్లింప్స్ ఇవ్వండి. గ్రూప్స్ విత్ అడ్వాన్స్డ్ ఐడియాలజీ ఫంక్షన్డ్ ఇన్ ది ఎయిర్ యాజ్ దే డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆఫ్ ది గివెన్ ప్యాసేజ్ అని అడుగుతుంది. నెక్స్ట్, ది చేంజ్ దట్ గాంధీయన్ మూవ్మెంట్ బ్రాట్ అమాంగ్ ది ఇండియన్ masses వాజ్. ఓకే, ఇలా మనకి 97 to 101 క్వశ్చన్ అంటే 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకసారి క్వశ్చన్స్ ఒక గ్లింప్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్యాసేజ్ చదవండి. ప్యాసేజ్ చదివిన తర్వాత మీరు ఇలా నేను హైలైట్ చేసే కదా, ఆ విధంగా మీరు అండర్లైన్ చేసుకోండి. ఎగ్జామ్కి మీరు బ్లూ పెన్, బ్లాక్ పెన్ రెండు తీసుకెళ్ళండి. ఓకే, బ్లూ పెన్, బ్లాక్ పెన్ తీసుకెళ్ళి మీరు బ్లూ పెన్తో ఇలా అండర్లైన్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ని. ఓకే, క్వశ్చన్స్ని అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతుండు, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టు కన్సిడర్ ది నేషనలిస్ట్ మూవ్మెంట్ or to criticize it as a working class movement was wrong because it was a. ఇక్కడ చూడండి, వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ టు దట్ ఎక్స్టెంట్ అన్నదా, అది మనకు కరెక్ట్ ఆన్సర్. ఒకసారి నేను ఇదంతా ప్యాసేజ్ చదివిన తర్వాత నేను ఇలా హైలైట్ చేశాను, మీరు కూడా అంతా చదివేసి
చూసినట్లయితే మీకు వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ టు దట్ ఎక్స్టెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఈ సెంటెన్స్ చదువుదాం. ఇట్ రిప్రజెంటెడ్, ఇట్ ఏంటిది మనకి మూమెంట్ అన్నట్టు. ఇట్ రిప్రజెంటెడ్ ది న్యాచురల్ historical stage of development, and to consider it or to criticize it as a working class movement is wrong. Gandhiji represented that the movement and the Indian masses in relation to that movement to a supreme degree, and became the voice of Indian people to that extent. ఓకే, ఇందులో మీకు అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటిది, మనకి వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్, గాంధీ ప్లేడ్ ఏ రెవల్యూషనరీ రోల్ ఇన్ ఇండియా బికాస్ హీ కుడ్. ఓకే, బికాస్ హీ కుడ్. ఇక్కడ చూడండి, గాంధీజీ హ్యాస్ ప్లేడ్ ఏ రెవల్యూషనరీ రోల్ ఇన్ ఇండియా ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ బికాస్ హీ న్యూ హౌ టు మేక్ ది మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ కండిషన్స్ అండ్ కుడ్ రీచ్ ది హార్ట్ ఆఫ్ మాసెస్. ఓకే, అర్థమవుతుంది కదా, హీ కుడ్ రీచ్ ది హార్ట్ ఆఫ్ ఇండియన్స్. సో ఇక్కడ మనకేంటి, ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్, groups with advanced ideology functioned in the air as they did not fit in. Okay, as they did not fit in అని అంటాడు. చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్తో చేసా. అండ్ కుడ్ రీచ్ ద హార్ట్ ఆఫ్ మాసెస్ వైల్ గ్రూప్స్ విత్ ఏ మోర్ అడ్వాన్స్డ్ ఐడియాలజీ ఫంక్షన్డ్ లార్జ్లీ ఇన్ ద ఎయిర్ బికాస్ దే డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్ దీస్ కండిషన్స్ అండ్ could therefore not evoke any substantial response from the masses. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఏంటిది, యాజ్ దే డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్, దేనితోనే ఫిట్ కాలేదు గ్రూప్స్, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఆఫ్ మాసెస్. ఓకే, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఆఫ్ మాసెస్ తోని ఫిట్ కాలేదు. సో ఇక్కడ ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆఫ్ ది గివ్ ప్యాసేజ్ అంటుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే మనకి ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ టు ది వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ అంటుండు. ఇది రాంగ్. నెక్స్ట్, ద ప్యాసేజ్ ఈజ్ ఎ క్రిటిక్ ఆఫ్ గాంధీస్ రోల్ ఇన్ ది ఇండియన్ మూవ్మెంట్ ఫర్ ఇండిపెండెన్స్. కాదు. నెక్స్ట్, ద ప్యాసేజ్ హెల్స్ ద రోల్ ఆఫ్ గాంధీ ఇన్ ది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అంతే కదా, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో, మనకి ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో గాంధీ యొక్క రోల్ ఏంటిది అనేది ఈ ప్యాసేజ్ మొత్తం తెలియజెప్తుంది. సో ఆప్షన్ 3 అనేది మోస్ట్ సూటబుల్. 3 is the correct answer. నెక్స్ట్, ద చేంజ్ దట్ ది గాంధీయన్ మూమెంట్ బ్రాట్ అమాంగ్ ది ఇండియన్ మాసెస్ ఆర్. మనకి చేంజ్, ఎలాంటి చేంజ్ పట్టుకొచ్చింది, మనకి సైకలాజికల్ చేంజ్ గాంధీజీ పట్టుకొచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి, 102 to 106. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్లన్నీ చదివేసి తర్వాత ఒకసారి పారాగ్రాఫ్ చదవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గూడ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. ఓకే, జిఎస్టీ నుంచి ఎగ్జామ్టెడ్ అయిన ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ ప్యాసేజ్లో చూసినట్లయితే పారాగ్రాఫ్ చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, దిస్ లీవ్స్ జస్ట్ అబౌట్ 35 products including tobacco, automobiles, cement in the highest tax slab of the GST structure. Rakis without semi-precious stones అంటుంది. ఇక్కడ వితౌట్, as well as శానిటరీ నాప్కిన్స్ దట్ అట్రాక్టెడ్ 12% జిఎస్టీ. ఓకే, ఇక్కడ రాకీస్ వితౌట్ సెమీ ప్రెషర్ స్టోన్స్ అంటుండు. సో ఇక్కడ ఏమంటుండు, రాకీస్ విత్ ప్రెషర్ స్టోన్స్ అంటుంది. సో మనకి ఇక్కడ కార్పెట్స్ కాదు, సిమెంట్ కాదు, ఇది కూడా రాంగ్. మనకి శానిటరీ నాప్కిన్స్ ఉంది కదా, శానిటరీ నాప్కిన్స్ అనేది ఏంటిది, మనకి జిఎస్టీ నుంచి ఎగ్జంప్షన్ ఉంది దీనికి. సో ఇక్కడ శానిటరీ నాప్కిన్ ఉంది కదా, సో శానిటరీ నాప్కిన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మేక్స్ ఫర్దర్ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ అంటాడు. ఇక్కడ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, వాట్ మేక్స్ ది ఫర్దర్ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ సిస్టమ్ డిఫికల్ట్. జిఎస్టీ సిస్టమ్ను డిఫికల్ట్ చేసేది ఏంటిది అని అడుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పారాగ్రాఫ్లో చూడండి, ఫర్ ఏ ట్రిక్కీ ట్యాక్స్ దట్ ఈస్ స్టిల్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, డిస్ట్రస్ట్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ది స్టేట్స్ వుడ్ మేక్ ఫర్దర్ రేషనలైజేషన్ డిఫికల్ట్. అంటే ఏంటిది, సెంటర్కి స్టేట్కి కరెక్ట్ అనుసంధానం లేకపోతే అప్పుడు మనకి ట్యాక్స్ అనేది డిఫికల్ట్ అవుతుంది అని చెప్తుంది. డిస్ట్రస్ట్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ది స్టేట్స్. సో మనకి ఆప్షన్లో చూసినట్లయితే ఎక్కడ ఉంది డిస్ట్రస్ట్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ జిఎస్టీ రేట్స్ ఫ్రమ్ July 27th. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 మేజర్ కన్సర్న్స్ అంటుంది. ఓకే,
కన్సర్న్స్ అంటే ఏంటి, మనం కాన్సిక్వెన్సెస్ కింద చూసుకోవచ్చు. ఫస్ట్ కన్సర్న్ చూసుకున్నట్లయితే ఏంటిది మనకి, ఫస్ట్ సిన్స్ ది న్యూ స్టేట్స్ ఆర్ టు కిక్ ఇన్ ఫ్రమ్ July 27, కంపెనీస్ మే నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రీవర్క్. ఓకే, కంపెనీస్కి ప్రాబ్లం అవుతుంది అంటుండు. సో ఇక్కడ మనకి ఏంటిది, కంపెనీస్ మే నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రీవర్క్. ఓకే, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the Goods and Services Tax Council has announced a reduction in the tax rates for over dash goods. ఎన్ని గూడ్స్కి రిడక్షన్ అంటే ట్యాక్స్లో రిడక్షన్ ఇస్తా అని చెప్పింది. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్లో ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ హ్యాస్ అనౌన్స్డ్, ఎన్నిటికి అనౌన్స్డ్ రిడక్షన్ ఇన్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఓవర్ 85 గూడ్స్. 85 గూడ్స్కి ట్యాక్స్ రిడక్షన్ చేద్దామని అనౌన్స్ చేసింది. ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద ట్యాక్స్ రేట్ ఆన్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు. ఓకే, ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్స్ అంటుంది. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్లో, ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 28% to 12%. ఓకే, 28% నుంచి మనకి 12%కి అయిపోయింది. సో మనకి 12% అనేది కరెక్ట్ ఆన్సర్. 12% ఎక్కడుంది మనకి, సో ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి. నెక్స్ట్ ప్యాసేజ్ చూసాము. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ మీద ఒకసారి గ్లాన్స్ వేయాలి. ఓకే, గ్లాన్స్ వేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 100 years వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ యావరేజ్ టెంపరేచర్. ఇక్కడ చూడొచ్చు పారాగ్రాఫ్ ఎండింగ్లో చూసినట్లయితే ఇట్స్ టేకెన్ జస్ట్ 100 years. ఇక్కడ ఉంది 100 years. 100 years ఫర్ ది యావరేజ్ టెంపరేచర్ టు చేంజ్ బై 1.3 degrees సెంటిగ్రేడ్. ఓకే, 100 సంవత్సరాల్లో 1.3 degrees సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని చెప్తుండు. సో ఇక్కడ ఏంది మనకి 1.3. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ డిడ్ ది హాలోసిన్ బిగాన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ గ్రీన్ కలర్ చూడండి, ద స్టడీ పబ్లిష్డ్ ఇన్ ది జర్నల్ సైన్స్ ఎయిమ్స్ టు గివ్ ఏ గ్లోబల్ ఓవర్వ్యూ ఆఫ్ ఎర్త్స్ టెంపరేచర్స్ ఓవర్ ది పాస్ట్ 11,300 years. A relatively balmy period known as Holocene that began after the last major ice age. Ice age అయిపోయిన తర్వాత మనకి వచ్చిందే హాలోసిన్. సో ఇక్కడ ఏంటిది మనకి ఆఫ్టర్ ది మేజర్ ఐస్ ఏజ్. సో మనకి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అడిషనల్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ డ్యూ టు, మనకి ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. మనం చూడకుండా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద డేటా ఫర్ రీసెర్చ్ స్టడీ బేస్డ్ ఆన్. రీసెర్చ్ డేటా దేనిపైన ఉంది, ఓకే, రీసెర్చ్ స్టడీ అనేది ఏ డేటా పైన ఉంది ఇక్కడ చూడొచ్చు. చూసినట్లయితే దేర్ డేటా ఏముంది, దేర్ డేటా ఇంక్లూడ్స్ ఐస్ కోర్స్, ఫాజిల్స్, ఓషన్ సెడిమెంట్స్. ఓకే, ఐస్ కోర్స్, ఫాజిల్స్, ఓషన్ సెడిమెంట్స్. ఐస్ కోర్స్, ఫాజిల్స్ అండ్ ఓషన్ సెడిమెంట్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the earth's temperature has increased quickly since. ఓకే, క్విక్లీ సిన్స్ అంటుండు. ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో, సైంటిస్ట్ బిలీవ్ ది ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజ్డ్ బై ఇండస్ట్రియలైజేషన్ విల్ ఆల్మోస్ట్ సర్టన్లీ ప్రివెంట్ దట్. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత మనకి టెంపరేచర్ అనేది చాలా పెరిగింది అని అంటుండు. సో ఇక్కడ ఏంటిది మనకి, ద ఎర్త్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ క్విక్లీ సిన్స్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనకి పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ కంక్లూజన్స్లో ఫస్ట్ మనకి ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కంప్రైజ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ అండ్ 2 కంక్లూజన్స్ 1 and 2. చూస్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ అంటుంది. పేరెంట్స్ హ్యావ్ ప్రిపేర్డ్ టు పే ఎనీ ప్రైస్ ఫర్ అన్ ఎలైట్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. ఓకే, మనం కంక్లూజన్ చూద్దాం. ఆల్ పేరెంట్స్ దీస్ డేస్ ఆర్ వెల్ ఆఫ్ అంటే చాలా పైసలు ఉన్నోళ్ళు అంటున్నావు. ఈ కాలంలో తల్లిదండ్రులు అనే వాళ్ళు చాలా పైసలు ఉన్నోళ్ళు అంటున్నారు. అందరు ఉంటారా, ఉండరు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, పూర్ వాళ్ళు ఉంటారు. సో అయితే రాంగ్. నెక్స్ట్, పేరెంట్స్ హ్యావ్ అన్ ఆబ్సెసివ్ ప్యాషన్ ఫర్ పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ త్రూ ఎ గుడ్ ఎడ్యుకేషన్. పేరెంట్స్కి ఎలా ఉంటుంది, మా పిల్లోడు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి అని అనుకుంటారు. సో 2 అనేది కరెక్ట్. ఓన్లీ conclusion 2 follows ఇక్కడ. సో ఆప్షన్ 3 is the correct answer. Next, which of the following questions comprise of statement and 2 conclusions 1 and 2. Choose the correct alternative from the given options.
whenever there is a match between India and Pakistan, Mr. Acharyalu takes leaves from his office. Mr. Acharyalu is in office today. బట్ ఆఫీస్లో ఉన్నాడంటే ఏంటిది ఆచార్యులు ఈరోజు మ్యాచ్ లేదన్నట్టే. సో ఫస్ట్ కంక్లూజన్ చూద్దాం. దెర్ ఈస్ నో మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ టుడే, ఇది కరెక్టే. మిస్టర్ ఆచార్యులు గోస్ టు హిజ్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఆన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ డేస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ డేస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళాడంట, అంటే సండే కూడా వెళ్తాడా? సో ఇది తప్పు అన్నట్టు. సండే వెళ్ళాడు, ఇండియా మ్యాచ్ డేస్కి వెళ్ళాడు, సండేస్ కూడా వెళ్ళాడు. ఓకే, ఎక్సెప్ట్ అంటుండు అంటే మిగతా రోజులు సండే ఇంకా ఏమైనా ఉంటే వెళ్ళాడు కదా. ఇక్కడ ఏంటిది ఓన్లీ 1 అనేది ఫాలో అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అంటే ఆప్షన్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కంప్రైజ్ of a statement and 2 courses of action 1 and 2. Choose the correct alternative from the given options. The availability of imported fruits has increased in the indigenous market, and so the demand for indigenous fruits has been decreased. So then action. To help the indigenous producers of the fruits, the government should impose the high import duty on these fruits even if these are not good quality అంటున్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? ద అవైలబిలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇన్ ది ఇండిజినస్ మార్కెట్ అండ్ సో ది డిమాండ్ ఫర్ ఇండిజినస్ ఫ్రూట్స్ హ్యాస్ బిన్ డిక్రీజ్డ్. అంటే ఏంటిది అంటే మన మార్కెట్లో ఫ్రూట్స్ అనేది ఎక్కువ అవైలబిలిటీ ఉంది. సో మనకి ఏమవుతుంది, ఆ ఫ్రూట్స్ యొక్క డిమాండ్ అనేది తక్కువ అవుతుంది. సో దీని కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉండాలి అని అడుగుతుంది. కోర్సెస్ ఆఫ్ యాక్షన్ మనకి ఏమి ఉండాలి? To help the indigenous producers of fruits, the government should impose high duty. అంటే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ని ఆ ఫ్రూట్ పైన పెడితే పెట్టాలి అని అంటుండ్రు. అది కరెక్టా? కాదు. ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల నీకు డిమాండ్ పెరుగుతుందని, ఎవరో కొంటారని అనే ఉద్దేశం లేదు కదా. నెక్స్ట్ ఏంటిది? ద ఫ్రూట్ వెండర్స్ షుడ్ స్టాప్ సెల్లింగ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ సో దట్ ది డిమాండ్ ఫర్ ఇండిజినస్ ఫ్రూట్స్ వుడ్ బి ఇంక్రీజ్డ్ అంటుండు. ఇది కూడా తప్పే. సో మనకి neither 1 nor 2 follows. So option 4 is the correct answer. Next, each of the following questions comprise of a statement and 2 conclusions 1 and 2. Choose the correct alternative from the given options. A boss asked 3 managers to either submit their resignations by the next day or face termination orders from service. 2 of them had submitted their resignations by that evening. The next day, third manager would also resign. The boss would terminate his services next day. సో మనకి ఇక్కడ ఏది ఫాలో అవుతుంది చెప్పండి? మనకి నైదర్ 1 or 2 ఫాలోసా, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోసా, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోసా, ఐదర్ 1 or 2 ఫాలోసా. The next day, third manager would also resignate అనుకుంటు. సో ఏ బాస్ ఆస్క్డ్ 3 managers to either submit their resignations by the next day or face the termination orders from the office. 2 of them had submitted their resignation. ముగ్గురు బాస్ అనేవాడు ముగ్గురికి చెప్పిండు, మీరు రెసిగ్నేషన్ అయిన చేయండి, లేకపోతే రేపటి వరకు మీరు టర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి అంటాడు. అందులో ఇద్దరు రెసిగ్నేషన్ ఇచ్చారు. సో ద నెక్స్ట్ డే థర్డ్ మేనేజర్ వుడ్ ఆల్సో రిజైన్. అంటే వాడు రిజైన్ అయినా చేయొచ్చు థర్డ్ మేనేజర్, లేకుంటే ఆర్డర్స్ అయినా వస్తాయి. సో ఇది ఆప్షన్ ఉంది, ఇది జరిగే ఆప్షన్ ఉంది. The boss will terminate his services next day. Okay, terminate చేయొచ్చు, లేకపోతే వాడైనా రిజైన్ చేయొచ్చు. సో 1 or 2 both. So either 1 or 2 follows. Okay, option 4 is the correct answer. Next, each of the following questions comprise of a statement and 2 courses of action 1 and 2. Choose the correct alternative from the given options. There are more than 200 villages in the hill area of Bihar which are severely damaged due to cyclone and it caused a burden on rehabilitation work. Rehabilitation అంటే మళ్ళీ అందులో ఉన్న ఏరియాని మంచిగా చేయడం. సో ఏమడుగుతుండో, మనకి సైక్లోన్ వల్ల 200 విలేజెస్ అనేటివి ఖరాబ్ అయినాయి, అంటే డ్యామేజ్ అయినాయి, వాటి యొక్క రీహాబిలిటేషన్ వర్క్ జరగాలి. ఓకే, సో పీపుల్ ఆఫ్ హిల్ ఏరియా షుడ్ బి షిఫ్టెడ్ టు అదర్ సేఫర్ ఏరియాస్. ఇది కరెక్టే. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆస్క్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మనకి రీహాబిలిటేషన్ వర్క్ కోసము స్టేట్ వాళ్ళు సెంట్రల్ని అడగాలి. సో బోత్ 1 and 2 ఫాలోస్. మనకి కీలో మాత్రము ఎగ్జామినేషన్ కీలో మనకి 2 ఇచ్చాడు. సో బోత్, ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కంప్రైజ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ అండ్ 2
courses of action 1 and 2. Choose the correct alternative from the given options. In one of the worst accidents on a railway level crossing, 50 people died when a bus carrying them collided with a running train. ఓకే, ఇప్పుడు ఏంది, ఒక ట్రైన్ పోతుంది, ఇక్కడ క్రాసింగ్ ఉంది, ఇక్కడ బస్సు ఉంది, ఇక్కడ పోయే ట్రైన్కి బస్సోడు వేయండు. సో బస్సు ఉంది తప్పు, ఇక్కడ ట్రైన్ టైమింగ్కి ట్రైన్ పోతూనే ఉంటుంది, కానీ బస్సోడు వచ్చి ఆగి ఏంటిది మూవింగ్ ట్రైన్ గుద్దిందంటే ఇక్కడ ఎవరిది తప్పు, బస్సు ఉంది రాంగ్ అన్నట్టు. ఓకే, బస్సు వాడిది రాంగ్. సో ద ట్రైన్ డ్రైవర్ షుడ్ బి ఇమీడియట్లీ సస్పెండెడ్ ఫర్ నెగ్లిజెన్స్ ఆన్ హిస్ పార్ట్. ట్రైన్ డ్రైవర్కి ఏం కాదు, వాడు కరెక్ట్గానే పోతున్నాడు. సో ద డ్రైవర్ ఆఫ్ ది బస్ షుడ్ బి పనిష్డ్ ఫర్ నెగ్లిజెన్స్ ఆన్ హిస్ పార్ట్. సో బస్ ఉంది తప్పు కాబట్టి ఓన్లీ టూ ఫాలోస్. సో ఆప్షన్ 3 is the correct answer. Next, each of the following questions comprise of a statement and two assumptions 1 and 2. Choose the correct alternative from the given options. Training must be given to all the employees for increasing productivity and profitability. ఓకే, మనకి ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇచ్చినామంటే ఆ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని అర్థం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్రైనింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అవును, ప్రాఫిటబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఇది కాదు, ఇక్కడ ఓన్లీ 1 అనేది కరెక్ట్. ఇక్కడ బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అంటుండో, ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అంటుండో, ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్, ఐదర్ 1 or 2 ఇంప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఏంటిదంటే పాజిటివ్, అంటే ఆ ఆన్సర్కి పాజిటివ్గా ఉన్నదని అర్థం. సో ఇక్కడ ఓన్లీ 1 ఈజ్ ఫాలోయింగ్, ఓన్లీ అజంప్షన్ 1 అంటే 2 ఈజ్ కరెక్ట్. Next question, each of the following questions comprise of a statement and two assumptions 1 and 2. Choose the correct alternative from the given options. In the last year, Osmania University has launched a number of innovative courses for the better future of the students. These courses may attract students and correct. Osmania University is conscious about for the future of students. This is correct. So ఇక్కడ both are implicit. Implicit అంటే ఏంటిది, ఈ రెండింటికి పాజిటివ్ రెస్పాన్స్ లాగా అన్నట్టు. Next, the following question consists of the statement followed by two arguments 1 and 2. Choose the correct alternative from the given options. Should the strikes be banned legally in India? Okay, strikes అంటే మనం స్ట్రైక్స్ చేస్తాం కదా, ప్రొటెస్టులు స్ట్రైక్స్ చేస్తాం కదా, అవి లీగల్గా బ్యాన్ చేయాలా అని అడుగుతుంది స్టేట్మెంట్. ఎస్, బికాస్ స్ట్రైక్స్ హ్యాంపర్ ప్రొడక్షన్ అండ్ క్రియేట్ ఆర్టిఫిషియల్ స్కార్సిటీ ఆఫ్ గూడ్స్. ఏదైనా స్ట్రైక్స్ చేసినాం అనుకో, అన్ని షాపులు మూయాల్సి వస్తుంది. మూసినప్పుడు ఏమవుతుంది, మనకి గూడ్స్ అనేది తక్కువ కావడము, ఓకే, వాటి డిమాండ్ లేకపోవడము, వాటిని కొనకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ఎస్ అని అడుగుతాం. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, నో, బికాస్ ది వర్కర్స్ విల్ లూజ్ ది రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ వుడ్ బి సబ్జెక్టెడ్ టు మేనేజరియల్ డిబేట్స్. ఇది కూడా కరెక్ట్. ఎందుకు, ఒకవేళ స్ట్రైక్స్ అనేది లేదనుకో, మేనేజర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఒప్పుకోలేము. ఇక్కడ వర్కర్ యొక్క రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అతనికి ఉన్న ఎక్స్ప్రెస్ చేసే హక్కుని కోల్పోకూడదు. సో 2 కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కంప్రైజ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ అండ్ టూ అజంప్షన్స్ 1 and 2. చూస్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. ఇట్ ఈస్ డిజైరబుల్ టు పుట్ ది చైల్డ్ ఇన్ ద స్కూల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 or so. ఎట్ ది 5 or అంతకన్నా ముందే పిల్లవాడిని స్కూల్లో పెట్టాలనే స్టేట్మెంట్. At that age, the child reaches appropriate level of development and is ready to learn. Okay, ఇది కరెక్టే ఉంది. The schools do not admit children after 6 years. ఇదేనా అర్థం ఉందా, లేదు కదా, 6 ఏళ్ల తర్వాత పిల్లల్ని రానియడంట. ఓన్లీ 1 is కరెక్ట్ ఇక్కడ, ఓన్లీ అజంప్షన్ 1 is implicit. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే మనం, the following question consists of a statement followed by two arguments 1 and 2. Choose the correct alternative from the given options. Should we scrap the public distribution system in India అని అడుగుతాడు. ఓకే, ఎస్, ది protectionism is over. Everyone must get the bread on his or her own. The poor do not get any benefit because of corruption. Should we scrap the public distribution system అంటాడు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఆపేయాలా, కాదు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండాలి. ఎస్, షుడ్ వి స్క్రాప్ అంటాడు. స్క్రాప్ అంటే తీసేసుడు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటిది, మనకి బియ్యం వస్తాయి కదా నెలకి, ఆ బియ్యాన్ని ఇవ్వకుండా ఆపాలని చూస్తుండు. ఎస్ దా, కాదు. ఎస్, ద పూర్ డు నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ బికాస్ ఆఫ్ కరప్షన్.
ఇది కూడా కాదు. ఓకే, మనకి కరప్షన్ వల్ల పేదలకు ఎలాంటిది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వారు ఏం రావట్లేదు అని ఆపేయాలంట. ఇది కూడా రాంగే మనకి. నైదర్ 1 or 2 ఈజ్ రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ది ఫాలోయింగ్ క్వశ్చన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఫాలోడ్ బై two arguments 1 and 2. చూస్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ పోయే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మనకి ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఈజ్ పేయింగ్ హెవీ అమౌంట్ టు కిడ్నాపర్స్ ఆఫ్ పొలిటికల్ ఫిగర్స్ ఏ ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాక్షన్? ఎస్, ద విక్టిమ్స్ మస్ట్ బి సేవ్డ్ ఎట్ ఆల్ కాస్ట్. నో, ఇట్ ఎంకరేజ్ ద కిడ్నాపర్స్ టు కంటిన్యూ ది బ్లాక్ మెయిలర్ యాక్టివిటీస్. ఇక్కడ మనకి రెండు కరెక్టే ఉన్నాయి. మనకి అంటే ఇప్పుడు ఏమైనా పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకునో బిడ్డనో తీసుకుపోయి కిడ్నాప్ చేసిళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆ బిడ్డ దక్కాలని పైసలు ఇస్తాం, ఇది కరెక్టే. నో ఎందుకు? ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? కిడ్నాపర్స్కి ఒక మోటివేషన్ వస్తుంది. ఇలాంటి పొలిటీషియన్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి మనకి ఇంకా ఎక్కువ పైసలు ఆడడానికి వాళ్ళకు ఒక మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ పొలిటీషియన్ అయిపోయింది, రేపు ఇంకో పొలిటీషియన్, అలా వాళ్ళకు ఒక మోటివేషన్ వస్తుంది. సో రెండు కరెక్ట్ ఇక్కడ. బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 statements, one is an assertion and the second one is reason. These statements can be true or false. Choose the correct answer from the given alternatives. India is known as the democratic country. ఇది కరెక్టే. India has its own constitution. ఇది కూడా కరెక్టే. మనకి ఇవి రెండు ఇండివిజువల్గా కరెక్ట్, కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఇంకా ఆర్ అనేది ఇండివిజువల్గా స్టేట్మెంట్స్ రెండు కరెక్టే, దానికి దీనికి లింక్ లేదు. సో ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 statements, one is an assertion and the second one is reason. These statements can be true or false. Choose the correct answer from the given alternatives. Water is essential for life. Correct. It is formed using 3 parts of hydrogen and 1 part of oxygen అంటుంది. మనకి వాటర్ ఫామ్లో ఏంటిది? H2O కదా. ఇది ఎట్లా ఫామ్ అవుతుంది? H2 + O2. ఇక్కడ మనకి మాలిక్యూల్స్ మ్యాచ్ అనే కాదు. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 పెట్టినాం అనుకో, ఇక్కడ 2 oxygen 2 oxygen, ఇక్కడ 4 hydrogens. సో ఇక్కడ 2 పెట్టినాం అనుకో, 4 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు, 4 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు. సో 2 moles అంటే 2 parts. 2 parts of hydrogen plus 1 part of oxygen, మనకి 2 parts of వాటర్ వస్తుంది. సో ఇది రాంగ్ ఉంది. సో ఓన్లీ అసర్షన్ ఈజ్ కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇది పార్ట్ 3. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. జై హింద్.